నమస్కారం ఆచార్యజీ. చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే, సత్యమార్గంలో మనం దారి తప్పినప్పుడల్లా మనల్ని నిలబెట్టే ఆ ఒక్క కట్టు ఏది? ఉదాహరణకు ఇప్పుడే రంజాన్ పూర్తయింది. మా రంజాన్లో ఒక రాత్రి నమాజ్ ఉంటుంది. అది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అది చదవటానికి జనం వెళ్తుంటారు. ఈసారి నేను కూడా వెళ్ళాను. దానికి ఏకైక కారణం గిల్ట్. ఎందుకంటే నమాజ్ వదిలేసినప్పుడు వచ్చే ఆ గిల్ట్. స్కాలర్స్ చెప్తుంటారు, మీరు 100 హత్యలు చేసినా క్షమించవచ్చు, కానీ నమాజ్ వదిలేస్తే మాత్రం ఆ పాపం క్షమించబడదు అని. మీరు చంపండి, నరకండి, రేప్ చేయండి, ఏది చేసినా క్షమాపణ ఉంటుంది. కానీ మీరు నమాజ్ వదిలేశారు. కానీ ఎప్పుడైతే వేదాంతం మరియు సెల్ఫ్ నాలెడ్జ్ గురించి తెలిసిందో అప్పుడు నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇదే మాట నా ఫ్రెండ్తో కూడా అన్నాను. నువ్వు వెళ్తుంటే జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఒక దృష్టాభావంతో చూడు. కానీ చాలామంది జనం కేవలం ఒక బాధ్యత అనుకుని వెళ్తున్నారు. అంటే ఇది మన ఫర్జ్ అని. ఇది గనుక తప్పితే అంతా అయిపోయినట్టే. అంటే మనం జహన్నం నరకంలో పడతాము అని. నాకైతే నమాజ్ తర్వాత మెడిటేషన్ వచ్చింది. ధ్యానంలో కూర్చోవటం ద్వారా ఒక కనెక్షన్ కోసం నేను ప్రయత్నించాను. కానీ ఆ సమయంలో మీ జ్ఞానం నాకు అందలేదు. నా దృష్టిలో అల్లాహ్ ఇంకా బయటే ఉండేవారు. నేను బయటి నుండి కనెక్షన్ కోసం ఆలోచిస్తుండేదాన్ని. అంటే బయటి నుండి నా లోపలికి ఏదో ఒక దివ్యశక్తి వస్తోంది, దాంతో నేను కనెక్ట్ అవుతున్నాను అని. సరే, నేనైతే ఇప్పుడు చాలా ముందుకి వచ్చేసాను మరియు అల్లాహ్తో ఎలా కనెక్ట్ అవ్వాలో నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ ఇంకా కొందరు స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు ఈ ప్రశ్నలు కూడా వేస్తున్నారు. నమాజ్ మరియు ఈ కనెక్షన్ అసలు ఎలా చేయాలి, ఆ గిల్ట్ నుండి ఎలా బయటపడాలి అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇదొక పెద్ద ట్రాప్ లాంటిది. మరి ఈ సత్యమార్గంలో మనల్ని నిలబెట్టే ఆ ఒక్క ఆధారం ఏది? చూడండి, ఏ పద్ధతులైతే ఇవ్వబడతాయో అవి మనం బుర్రలో నింపుకున్న చెత్తను శుభ్రం చేయడానికి ఇచ్చే పద్ధతులు. సత్యాన్ని పొందడానికి ఇప్పటిదాకా ఏ పద్ధతి పుట్టలేదు. అసలు పద్ధతిని సృష్టించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ఎక్కడో ఉన్నది కాదు మనం పొందడానికి. దాన్ని పొందాలని వెతికితే నీళ్లలోని చేప దాహంతో అలమటించినట్టు అవుతుంది. మీరు దేన్ని వెతుకుతున్నారు? ఏదైతే మీ కేంద్రమో, ఏదైతే మీ సారాంశమో, మీ అసలైన ఎసెన్సో, దాన్ని పొందడానికి మీరు ఎక్కడికి వెళ్తారు? ఇది ఎలాంటిదంటే నీరు మురికిగా మారిపోయిందనుకుందాం. అందులో మీకు తెలుసు కదా, సిఓడి, బిఓడి అని కొలుస్తారు. వాటి ద్వారా ఆ నీటిలో ఎంత కాలుష్యం ఉందో తెలుస్తుంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మరియు ఇవన్నీ. ఒకవేళ ఆ నీటికి కూడా మనలాగే చైతన్యం ఉండి అక్కడ కూడా ఏదైనా అహంకారం ఉంటే అదేమంటుందంటే, లోపం ఎక్కడుందంటే నాలో హైడ్రోజన్ ఆక్సిజన్నే తగ్గిపోయింది అని. మురికిగా ఉందంటే దాని అర్థం ఏదో తగ్గిపోయిందని కాదు కదా. మురికిగా ఉందంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి అదనంగా వచ్చి చేరింది అని. ధర్మ మార్గంలో ఉండే పద్ధతులన్నీ కూడా ఆ అదనంగా వచ్చిన దాన్ని తొలగించే పద్ధతులే. నీటిని శుభ్రం చేయడానికి మీరు అందులో హైడ్రోజన్ ఆక్సిజన్ని కొడతారా? అలా చేస్తారా? నీటిని శుభ్రం చేయడానికి ఏం చేస్తారు? ఏదైతే బయటి పదార్థం ఉందో దాన్ని తొలగించే ఏర్పాటు చేస్తారు. దానికి చాలా దారులు ఉండొచ్చు. వడకట్టడం నుండి మొదలుపెట్టి ఏదైనా కెమికల్ వేయటం వరకు అది ఆ మురికిని విరగ్గొట్టేస్తుంది లేదా కిందకు పేరుకుపోయేలా చేస్తుంది. ఏదైనా సరే అది ఒక పద్ధతి. ఇంకా చాలామంది లోపల ఎంత చెల్లాచెదురుగా ఉంటారంటే అహంకారానికి అవకాశం దొరకడమే ఆలస్యం. అది లోకంలోని 100 విషయాలతో బంధాన్ని పెంచుకోవడం మొదలుపెడుతుంది మరియు అక్కడ ఒక తప్పుడు అన్వేషణను ప్రారంభిస్తుంది. అందుకే ప్రపంచంలో ఎన్ని ధార్మిక మార్గాలు ఉన్నా వాటన్నిటిలో ఏదో ఒక క్రమశిక్షణను ఒక రకంగా ఏర్పాటు చేశారు. కానీ ఆ పద్ధతులన్నిటి వెనుక మీరు గమనిస్తే ఒక విధానం కనిపిస్తుంది మరియు విధానం అంటేనే క్రమశిక్షణ.
ఈ క్రమశిక్షణ ఎందుకు పెట్టారంటే, నువ్వు లోపల ఎంత చెల్లాచెదురుగా ఉన్నావంటే, రోజులో 5 సార్లు నీ పనులన్నీ వదిలేసి ప్రశాంతంగా కూర్చోవాలి. ఏదో పొందడానికి కాదు, వదిలేయడానికి. ఇప్పుడు మసీదు గురించి తీసుకుంటే, అసలు మసీదు అంటే ఏంటి? అదొక ఖాళీ ప్రదేశం. మసీదులో ఏమీ ఉండదు. మీరు చర్చిలకు వెళ్తే అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. గుళ్ళకు వెళ్తే అక్కడ విగ్రహం ఉంటుంది. కానీ మసీదు మాత్రం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. సో అక్కడ ఏదైతే లేదో అదే ఉంది. ఏది లేదు? ఈ లోకం లేదు. ఆ లోకపు మనుషులందరినీ సంసార్లని పిలుస్తారు. మళ్ళీ మళ్ళీ రండి, మరియు ఈ లోకాన్ని వెనక వదిలేసి రండి అని. లోకాన్ని బయటి నుండి వదిలేయడానికి వీలైనంత ఏర్పాటు చేశారు. అంటే షాపు నుండి వచ్చేయడం, ఇంటి నుండి వచ్చేయడం, ఏం చేస్తున్నా సరే అంతా వదిలేసి కొద్దిసేపు ఇక్కడికి రండి అని. బయట నుండి అయితే వదిలేశారు, మరి ఎక్కడ వదిలేయలేదు? లోకాన్నంతా మీ బుర్రలోనే వేసుకుని వస్తే ఎవరైనా ఏం చేయగలరు? సో అక్కడ మాయ ముందు ఈ పద్ధతులన్నీ విఫలమైపోతాయి. మీతో బయటి ప్రపంచాన్ని వదిలేలా చేయొచ్చు, కానీ మీ లోపల మోస్తున్న ఆ లోకాన్ని ఏం చేయాలి? దాన్ని మోస్తూనే మీరు మసీదుకి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు. ఇది కేవలం కొన్ని నిమిషాల ముచ్చట కాదు. మీరు హజ్ యాత్ర కూడా చేయొచ్చు. దానికి వారాల సమయం పడుతుంది. మీరు ఆ కాలంలో లాగా పెద్ద పెద్ద తీర్థయాత్రలు చేయొచ్చు. అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళేవారు కదా, మీరు అవన్నీ చేయొచ్చు. ముఖ్యంగా హిందువులు తమ తీర్థయాత్రలను చాలా కష్టమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. కొండల మీద, ఎత్తైన శిఖరాల మీద. అప్పట్లో హెలికాప్టర్లు లేవు కదా, నేరుగా కేదార్నాథ్లో దించేయడానికి. సో ఇదంతా ఎందుకంటే మిమ్మల్ని చాలా కాలం పాటు ఈ లోకానికి దూరం ఉంచటానికి. అక్కడ కొండ మీద ఏదో గొప్పది దొరుకుతుందని కాదు. ఇది ఏదో పొందటం గురించి కాదు, వదిలేయటం గురించి. లోకాన్ని వెనక వదిలేసి రండి అని. ఇది మీ వీధి చివరుండే గుడి కాదు. చాలా పైకి వెళ్లాల్సి ఉంటుంది, మరియు చాలా సమయం పడుతుంది. తద్వారా ఆ సమయంలోనైనా లోకం మీద నీకున్న ఆ మొహం కొంచెమైనా వదులుతుందని. నువ్వు ఇంద్రియాలకు బానిసవి. అసలు లోకం నీ లోపలికి ఎలా వచ్చింది? ఇంద్రియాల ద్వారానే కదా. సో ఇంద్రియాలకు కొన్ని రోజుల పాటు ఈ లోకపు తిండి అందకపోతే అప్పుడు లోకం నీ నుండి కొంచెం విడిపోతుంది. సరే, సో ఈ ఆశతోనే లాంటి ఏర్పాట్లు చేశారు. ఇండియాలో ఆదివారం సెలవు ఉంటుంది. మనం సండే అసలు ఎందుకు సెలవు ఉంటుందో తెలుసా? ఆదివారం మొత్తాన్ని ఖాళీ చేసేశారు. ఇది బ్రిటిష్ వాళ్ళ, అంటే క్రైస్తవుల పని. వాళ్ళు ఆదివారాన్ని పూర్తిగా ఖాళీ చేసేశారు. అంటే ఆ రోజు ఏ పని ఉండదు, అంతా బంద్ ఉంటుంది. ఎందుకు ఖాళీ చేశారు? ఎందుకు ఖాళీ చేశారు? ఎందుకంటే ఆ రోజు చర్చికి వెళ్ళాలని. సండే మాస్. చర్చికి వెళ్ళి మళ్ళీ వచ్చి షాప్లో కూర్చోమని. అంతా బంద్ చేయమన్నారు. ఎందుకంటే ఎక్కడో మనకు తెలుసు మనం ఎంత గందరగోళంగా ఉంటామో, మరియు మన బాధ్యతారాహిత్యంలోకి వెళ్ళడానికి మనం ఎప్పుడూ అవకాశం కోసం వెతుకుతుంటాం. అందుకే ఎవరో ఒకరు చాలా కష్టమైన ప్రదేశాల్లో తీర్థయాత్రలు ఏర్పాటు చేశారు. ఎవరో ఒకరు వారంలో ఒక రోజంతా ఖాళీగా వదిలేశారు. ఆ రోజు ఏ పని ఉండకూడదని. బస్ గాడ్ గాడ్ కథలు వినండి, ఆయన గురించి ఆలోచించండి. గాడ్ ఇంటికి వెళ్ళండి. మరియు ఎక్కడో 5 సార్లు నమాజ్ ఉండాలని నిబంధన పెట్టారు. ఇదంతా చేశారు, కానీ ఏది చేసినా మాయ అంటే మాయే. మాయ అంటే మాయే. ఒక జెన్ మాస్టర్ని తన శిష్యుడు అడిగాడు జపాన్లోని ఎత్తైన శిఖరం గురించి. జెన్ అంటే ధ్యానం, ధ్యానం అంటే శాంతి. శిష్యుడు మాస్టర్ని అడుగుతాడు, గురువుగారిని, నాకు ఆ శిఖరం మీద జెన్ దొరుకుతుందా అని. అతని ఉద్దేశం కూడా అదే.
నేను ఈ లోకాన్ని వదిలేసి కొండ ఎక్కుతాను, అక్కడ నాకు జన్ దొరుకుతుంది అని. As in, మాస్టర్ జవాబిచ్చారు, నువ్వు నీతో పాటు ఎంత తీసుకెళ్తావో అంతే. నువ్వు నీతో పాటు ఎంతైతే తీసుకెళ్తావో శిఖరం మీద నీకు అంతే దొరుకుతుంది. ఆ శిఖరం మీద ఏమీ లేదు, అది నీ చేతుల్లోనే ఉంది. నీదే కదా బాబు, లోకం కూడా ఒక సామాగ్రి లాంటిదే కదా. మీరు కొండ శిఖరం మీదకి వెళ్తారు, అక్కడ మీ దగ్గర ఎన్ని నీళ్లు ఉంటాయి? మీరు ఎంత తీసుకెళ్తే అన్ని. ఎన్ని బట్టలుంటాయి? మీరు ఎంత తీసుకెళ్తే అన్ని. అలాగే లోకం కూడా నీ వస్తువే, నీళ్లు బట్టల్లాగే. నీళ్లు బట్టలు స్థూలంగా ఉంటాయి, బయట తెలిసిపోతాయి, ఇదిగో బాటిల్, ఇదిగో బట్టలు. కానీ లోకం సూక్ష్మం, అయినా అది మన మనసులోని ఒక సామాగ్రి లాంటిదే. దాన్ని మనం ఈ మనసులో ఈ డబ్బాలో పెట్టుకుని వెంట తీసుకెళ్తాం. మాస్టర్ చెప్పారు, అక్కడ నీకేమీ దొరకదు అని. నువ్వు గనక లోకాన్నే నీతో తీసుకెళ్తుంటే నీకక్కడ లోకమే కనిపిస్తుంది. అదే నీతో పాటు ధ్యానాన్ని తీసుకెళ్తే నీకక్కడ జన్ దొరుకుతుంది. జన్ అనే పదం ధ్యానం నుండే వచ్చింది. ధ్యానమే అక్కడ జన్ అయిపోయింది. విషయం అర్థమవుతోందా? సో మొదటగా ఈ పాత ఆచారాలన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో కొన్నిటికి అసలు ఏ ఆధారం ఉండదు. పిల్లి ఎదురొచ్చింది, అది జరిగింది, ఇది జరిగింది అని. ఇలాంటివి చాలా ఉన్నాయి. పెరుగు, పంచదార ఇవన్నీ పనికిమాలిన పనులు. అర్థమవుతుందా? ఫలానా చోటికి వెళ్ళి దారం కట్టండి, అది చేయండి, ఇది చేయండి అని. లేదా ఈ మాంత్రికాలు, భూతప్రేతాలు ఇవన్నీ. వీటిలో చాలా వాటికి ఎలాంటి తార్కిక ఆధారం ఉండదు. కానీ ధర్మంతో ముడిపడి ఉన్న అసలైన ప్రక్రియలు, మూల కర్మకాండలండల పట్ల కొంచెం సానుభూతి ఉండాలి. ఎందుకంటే ఆ పద్ధతులు రూపొందించబడింది ఈ అల్లరి చిల్లరి మనుషులను కొంచెం క్రమశిక్షణలో ఉంచడానికి, మిమ్మల్ని వెర్రివాళ్లను చేయడానికి ఎవరో ఊరికే వీటిని మీ చేతిలో పెట్టలేదు. దాని వెనుక ఒక గొప్ప ప్రేముంది. వీళ్ళకి ఏదో ఒక పద్ధతిని, ఒక విధానాన్ని ఇస్తే దానివల్ల వీళ్ళు కొంచెం సరిగ్గా బతుకుతారు అని. అది వాళ్ళ ప్రేమ, అందుకే ఆ పద్ధతినిచ్చారు. కానీ మన మాయ ఎలా ఉందంటే మనం ఆ పద్ధతిని కూడా మింగేసి ఏమీ ఎరగనట్టు తేన్పు తీశాం. విషయం అర్థమవుతుందా? మీరు అచ్చం యంత్రంలా ఏదైనా పని చేయొచ్చు. శరీరం ఒక పని చేస్తుంటే మీ మనసు ఇంకెక్కడో ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. మీరు మీ ప్రార్థనా స్థలానికి వెళ్ళొచ్చు, కానీ లోకాన్నంతా మీ లోపలే మోస్తూ ఉండొచ్చు. ఖచ్చితంగా ఇది సాధ్యమే. ఇది అచ్చంగా జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఎక్కడ వెతకాలి? ఇది చిక్కుబడ్డ దారంలా ఉంది. నియత్, ఉద్దేశ్యం అది తప్ప మరో మార్గం లేదు. ఇది బలవంతంగా చేసే పని కాదు కదా. ఈరోజు సెషన్ అంతా ప్రేమ గురించి, ఇష్క్ గురించే కదా. ఇష్క్ అనేది మొదట ఉండాలి. కనీసం అందులో నుండి 2-4 చిన్న చిన్న ఆకులు, చిగుళ్ళు తొడగడం కనిపించాలి. ఆ మొక్కలో జీవం ఉండాలి. అప్పుడే పద్ధతులు అనే ఎరువు వేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ నియత్ లేనప్పుడు, ఆ ఉద్దేశ్యమే లేనప్పుడు నువ్వు ఎన్ని పద్ధతులు పాటించినా అవన్నీ నిష్ప్రయోజనమవుతాయి. మన ప్రపంచానికి కావాల్సింది ప్రేమ.